శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్య ధ్యానాంశముగా 37 అధ్యాయం నుంచి మొదటి వచనం దగ్గర నుంచి 6 వచనాలు మనం చదువుకున్నాం. అయితే అందరూ కూడా ఆదికాండ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు మనకి ఆదికాండ గ్రంథంలో 50 అధ్యాయాలు కనబడుతున్నాయి. ఎన్ని అధ్యాయులండి? 50 అధ్యాయాలు. 50 అధ్యాయాల్లో ఇంచుమించుగా 14 అధ్యాయాలు ఒక యేసేపు గారి గురించే దేవుడు రాయించడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే యేసేపు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సన్నివేశం నుంచి మనం ఏదో ఒక పాఠం నేర్చుకోవాలనే ఉద్దేశంతో దేవుడు అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అబ్రహాము గారి గురించి ఆదికాండంలో కేవలం 12 అధ్యాయాల్లోనే రాయబడి ఉంది. కానీ యేసేపు గారి గురించి అలా కాదండి, ఇంచుమించుగా 14 అధ్యాయాలు పుట్టిన దగ్గర నుంచి తన చివరిగా చనిపోయే వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా దేవుడు స్పష్టంగా రాయించడానికి ఇష్టపడ్డాడు. యేసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవితం కూడా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ఏ విధంగా అన్ని శ్రమలు తన జీవితంలో అనుభవించారో యేసేపు యొక్క జీవితంలో కూడా అంతకంటే ఎక్కువ శ్రమలు చిన్ననాటితనంలో అతను అనుభవించినట్లుగా మనం చూడవచ్చు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాకోబు యొక్క కుమారుల్లో యేసేపు ఎన్నోవాడంటే 11వ. ఎన్నోవాడండి? 11వ. తర్వాత యాకోబుకి ఎంతమంది పిల్లలు అంటే 12 మంది పిల్లలు. గమనించాలి, యాకోబు అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించేవాడంటే యేసేపును ప్రేమించేవాడు. కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను బట్టి యేసేపును యాకోబు బహుగా ప్రేమించినట్లుగా మనం చూడవచ్చు. యాకోబు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు యేసేపు. రెండవది, యాకోబుకి ఎప్పుడైతే యేసేపు పుట్టాడో అప్పుడు తన ఆస్తి పెరగటం ప్రారంభించబడింది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అంటే ఆర్థికాభివృద్ధి జరిగింది. యేసేపు పుట్టిన తరువాతే తన జీవితంలో ఎంతో కొంత ఆస్తిని లాబాను దగ్గర నుంచి కూడగట్టుకోగలిగాడు. రెండవది మీరు గమనించాలి, యేసేపు పుట్టిన తరువాతే అతను ఆ బానిసత్వం నుండి తన స్వగ్రామం వెళ్ళిపోవాలనే ఆలోచన యాకోబుకు వచ్చింది. అంటే రెండవది స్థానచలనం కూడా జరిగింది. యేసేపు పుట్టిన తరువాతే అంతవరకు యాకోబు ఎలా పిలువబడ్డాడంటే సమాజం చేత మోసగాడిగా పిలువబడ్డాడు. కానీ యేసేపు ఎప్పుడైతే పుట్టాడో యాకోబును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎంతగా ఆశీర్వదించాడంటే గమనించాలి, ఇశ్రాయేలీయులకు తండ్రిగా దేవుడు యాకోబును దీవించాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. అందుకు కారణాలను బట్టి దేవుడు గమనించాలి, యాకోబు యేసేపును ప్రేమించాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యాకోబు బహుగా ప్రేమించినటువంటి భార్యకు పుట్టినటువంటి మొదటి కుమారుడు ఎవరంటే యేసేపు. యాకోబు ఎవరిని బాగా ప్రేమించాడు? తనకున్నటువంటి 2 భార్యల్లో లేయానా రాహేలునా? రాహేలును బహుగా ప్రేమించాడు. రాహేలు కోసమే 14 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నాడు. రాహేలు కోసమే 14 సంవత్సరాలు పనిచేశాడు. ఎందుచేతనంటే అన్నను మోసం చేసి యాకోబు పారిపోయాడు. పారిపోయిన తర్వాత లాబాను దగ్గర పనికి కుదర్చబడ్డాడు. లాబానికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దామె పేరు లేయా, జబ్బు కళ్ళు గలది. చిన్నామె పేరు రాహేలు, చాలా సౌందర్యవతి. గమనించాలి, యాకోబు యొక్క దృష్టి రాహేలు మీద ఉంది. కాబట్టి రాహేలును యాకోబు ప్రేమించాడు. ప్రేమిస్తే మామతో వెళ్ళి మాట్లాడాడు, మీ చిన్నమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఏమన్నాడంటే 7 సంవత్సరాలు పాలితనం చేయి, బానిసగా ఉండని చెప్పినప్పుడు 7 సంవత్సరాలు బానిసత్వం అయిన తర్వాత పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి రోజున గమనించాలి, పెళ్లి చేయడానికి అవకాశం వచ్చింది. ఆ పెళ్లిలో జరిగింది ఏంటంటే పెద్ద కుమార్తె అయినటువంటి లేయాను రాహేలు బదులుగా కూర్చోబెట్టాడు. పాపం యాకోబుకి ఏమీ తెలియదు. తాళి కట్టాడు, పెళ్లి చేసుకున్నాడు. గమనించాలి, ఈ యొక్క మేలు ముసుగు తీసిన వెంటనే ఎవరు కనబడ్డారో అక్క అయినటువంటి లేయా కనబడింది. కంగారు వచ్చింది ఇతనికి. ప్రేమించిందేమో రాహేలుని, పెళ్లి కూతురుగా కూర్చుందేమో లేయా. కాబట్టి కంగారు వచ్చి మామ దగ్గరికి వెళ్ళి మామ నువ్వు చేసింది ఏంటి, నాకేమీ కూడా బాగలేదు, కాబట్టి నేను ప్రేమించింది చిన్నమ్మాయిని అయినటువంటి రాహేలుని, కాబట్టి లేయని ఇచ్చి చేసావు, కాబట్టి నాకు ఇదేమీ నచ్చలేదంటే అయితే చిన్న కుమార్తెను చేసుకోవాలని నీకు ఉంది కనుక ఇంకొక 7 సంవత్సరాలు పాలితనం చేయమన్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఇతనికి లేదు, కానీ 7 సంవత్సరాలు పాలితనం చేశాడు. ఇంకొక 7 సంవత్సరాల బానిసత్వంలో అతని దగ్గర పనిచేశాడు. మొత్తానికి యాకోబు 14 సంవత్సరాలు ఈ అందగత్తె అయినటువంటి రాహేలు కోసం కష్టపడ్డాడు. దేవుని నామమున స్తోత్రము. చాలా అందంగా ఉంటుంది అనమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యాకోబుకు పుట్టినటువంటి యేసేపు కూడా అందరికంటే అందగాడు. కారణం ఏంటంటే తల్లి అందంగా ఉంటుంది, తండ్రి కూడా అందంగా ఉంటున్నాడు కనుక తనకు పుట్టినటువంటి యేసేపు కూడా చాలా సుందరుడు అనే మాట కూడా మనం తర్వాత అధ్యాయంలో చూస్తాం. కాబట్టి వృద్ధాప్యంలో పుట్టాడు. యేసేపు పుట్టిన తర్వాత ఆస్తి పెరిగింది. యేసేపు పుట్టిన తర్వాత ఆశీర్వాదం వచ్చింది. యేసేపు పుట్టిన తర్వాత తనకంటూ ఒక స్థానాన్ని యాకోబు పొందుకోగలిగాడు. కానీ యాకోబు యొక్క జీవితం గొప్పగా ప్రారంభమైంది కాదు. యాకోబుకి అన్ని తిరస్కారాలే, యాకోబుకి అన్ని నిందలే. సొంత అన్నలే ఎన్నో బాధలు పెట్టారు. సొంత ఇంట్లో నుంచే అతని మీద వ్యతిరేకత మొదలైంది. ఎక్కడా కూడా యేసేపు జీవితంలో అమ్మయ్య ఇది బాగుంది, యేసేపుకు చాలా అద్భుతంగా ఉంది, యేసేపు జీవితంలో ఇది చాలా మంచిగా ఉంది అని చెప్పడానికి ఒక్క సందర్భం కూడా మనకు కనపడదు. ఇప్పుడు మనం ధ్యానించబోయే ఈ యొక్క పుస్తకంలో గమనించాలి, ఈ యొక్క యేసేపు గురించి మొత్తానికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను? 14 అధ్యాయాలు. 14 అధ్యాయాలు ఉన్నాయి. మనం 7 అధ్యాయాలు మనం ధ్యానిస్తున్నాం. ఎన్ని అధ్యాయాలు అండి?
కేవలం 7 అధ్యాయాలే. కాబట్టి 37 దగ్గర నుంచి మీరు గమనించాలి. యాకోబు కనాను దేశంలో నివసిస్తున్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలని చెప్పాను? 12 మంది పిల్లలు. మనోడు ఎన్నోవాడంటే 11వ వాడు. యేసేపు అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి నొందించువాడు. యేసేపు అనే మాటకు అర్థం ఏంటండి? అభివృద్ధి నొందించువాడు. తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళ నాన్న ఇతను ఏమని దీవించాడంటే ఫలించెడి కొమ్మ అన్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాబట్టి యేసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనకి 2-3 పిల్లలు ఉండవచ్చు. 2-3 పిల్లల్ని మనం సమానంగానే చూస్తాం. కొన్ని సమయాల్లో అందరికంటే కూడా కొంచెం ఎక్కువగా మన పిల్లల్ని ఎవరో ఒకరిని చూస్తాం. కారణం ఏంటంటే ఆడు మన పోలికలో ఉన్నాడనో, లేకపోతే ఆడు పుట్టిన తర్వాత కలిసి వచ్చిందనో, లేకపోతే ఆడు పుట్టిన తర్వాత కొద్దిగా మనకు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయనో, ఆడు పుట్టిన తర్వాత వ్యాపార అభివృద్ధి జరిగిందనో, ఏదో కారణాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఒక బిడ్డను మాత్రం ఎక్కువగా ప్రేమిస్తాం. కాబట్టి యేసేపుకు 12 మంది ఉన్నా ఈ 12 మందిలో 11 మందిని ఎక్కడికి పంపించేవాడంటే పొలాల మీదకి పంపించి ఆ యొక్క గొర్రెలని మేకల్ని కాయమని చెప్పేవాడు. యేసేపుని మాత్రం ఇంటి దగ్గరే అట్టి పెట్టుకునేవాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. యేసేపుకి ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే యేసేపు యొక్క తల్లి రాహేలు గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు వీళ్ళు ఇంటి దగ్గర ఉండి ఎదురు చూస్తున్నారు. అంటే ఆమెకి ప్రసవ దినాలు నిండి ఈరోజు రేపు కబురు వస్తుంది, అక్కడి నుంచి నాకు తమ్ముడో చెల్లో పుడతాడని చెప్పి యేసేపు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఆత్రంగా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో యేసేపుకును ఆ ఇంటికి ఒక కబురు వచ్చింది. ఆ కబురు ఏంటంటే ఒకటే దుర్వార్త, ఒకటేమో మంచి వార్త. మంచి వార్త ఏంటంటే రాహేలికి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు బెన్యామీను. దేవుని నామమున స్తోత్రము కలుగు. అంటే యేసేపుకు తమ్ముడు పుట్టాడు, బాగానే ఉంది. అయితే ఆ బిడ్డను కంటూ రాహేలు ఏమైపోయిందంటే చనిపోయింది. అది దుర్వార్త. కాబట్టి చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరం అయిపోయాడు. చిన్నప్పుడే అన్నదమ్ముల చేత వ్యతిరేకించబడినటువంటి వ్యక్తిగా యేసేపు మనకు కనబడుతున్నాడు. ఈ కారణాలను బట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి యాకోబు ఎంతో చక్కగా యేసేపును ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకరోజు అందరూ కూడా మందలో మేపటాకి వెళ్ళిపోయారు. మేపటాకి వెళ్ళిపోతే అందరికీ బట్టలు కుట్టించాడు. గమనించాలి, 11 మందికి బట్టలు కుట్టించాడు. ఆ 11 మంది బట్టలు ఎలా ఉన్నాయంటే బ్యాండ్ మేళంలా ఉన్నాయి, యూనిఫామ్లా ఉన్నాయన్నమాట. తెల్ల చొక్కా నీలం నిక్కర్ అనమాట. ఇలాగ 11 మందికి కుట్టిస్తే, కానీ యేసేపుకు మాత్రం ఇష్టమైనడు కనుక విచిత్రమైనటువంటి నిలువుటంగి, అంటే రంగులన్నీ కలిసినటువంటి ఓ చక్కటి నిలువుటంగిని ఎవరు కుట్టించారంటే యేసేపు కుట్టించారండి. యేసేపుకు కుట్టించినటువంటి ఆ అంగి ఆ దినాల్లో బాగా ధనవంతులు గొప్పోళ్ళు వేసుకుని తిరిగేవారు. విచిత్రంగా దాన్ని కుట్టించారు కనుక అది వేసుకుని మనవాడు సంబరంగా తిరుగుతున్నప్పటికీ ఈ మిగతా బ్యాండ్ డ్రెస్ వాళ్ళందరికీ కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. అంటే యాకోబు యొక్క పక్షపాత బుద్ధే అతని మీద కోపాన్ని రగిల్చే విధంగా అక్కడ కారణమైంది. అయితే అతను తిరుగుతూ ఉన్నాడు, ఆడుకుంటూ ఉండు అన్నలో ఎక్కడైతే మందలు మేపుతున్నారో ఆ మందలు మేపే దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్పాడు. అన్నయ్యలు, నాకు ఒక కల వచ్చింది, ఆ కల మీతో చెప్తా. అంటే మన అందరం కూడా పొలంలో పనిచేస్తున్నాం, మనం అందరం కూడా మోపులు కట్టాం. నా మోపేమో ఇలాగ నిలబడి ఉంది, నా మోపు ఎలా ఉంది? ఇలా నిలబడి ఉంది. మీ మోపులన్నీ కూడా చుట్టూ ఉన్నాయి, 11 మోపులన్నీ కూడా చుట్టూ ఉండి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అన్నయ్యలు. నాకు రాత్రి కల వచ్చిందని చెప్పాడు. చెప్పిన వెంటనే అన్నలకి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. గమనించాలి, 4వ వచనంలో వాళ్ళు పగబట్టిరని రాయబడి ఉంది, 6వ వచనంలో మరీ పగబట్టిరని రాయబడి ఉంది, 8వ వచనంలో మరింత పగబట్టిరని రాయబడి ఉంది. అన్నయ్యలు కోపం వచ్చి, అంటే నువ్వు చిన్నోడికి మేమేం చేయాలి? కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలా? అంటే నువ్వు అంత గొప్పోడువా అని చెప్పి ఆ యొక్క యేసేపు మీద పగబట్టారు. ఇది బాగానే ఉంది. రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ యేసేపు వాళ్ళ అమ్మ నాన్నలు అలాగే అన్నలు ఉన్న దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకో కళ చెప్పాడు. ఆ కళ ఏంటంటే, నాన్న సూర్యుడు చంద్రుడు, ఏంటండి సూర్యుడు చంద్రుడు మిగిలిన నక్షత్రాలన్నీ కూడా వచ్చి నాకు నమస్కారం చేస్తున్నాయి. దేవుని నామమున స్తోత్రము కలుగు. అంటే సూర్యుడు అంటే ఎవరో? యాకోబు. చంద్రుడు అంటే ఎవరో? వాళ్ళ తల్లి అయినటువంటి రాహేలు. అంటే వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ యొక్క సోదరులు కూడా వచ్చి ఏం చేస్తారంటే నమస్కారం చేస్తారని చెప్పినప్పటికీ వీళ్ళకి మరీ కోపం వచ్చిందండి. ఎందుకంటే అసలే వీళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయి? బ్యాండ్ మేళం డ్రెస్సులు. ఈ డ్రెస్ ఎలా ఉంది? విచిత్రమైన మంచి సూపర్ డ్రెస్ వేసుకున్నాడు. కాబట్టి ఆ కోపమో లేకపోతే ఈ కళలు వచ్చినటువంటి కోపమో చాలా విచిత్రంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఓ రోజు అన్నలు దూరంగా మందలు మేపడానికి వెళ్ళారు. షెకేము అనే ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు పిలిచి అన్నాడు, ఇదిగోరా మీ అన్నలు మందలు మేపడానికి వెళ్ళారు కనుక చాలా రోజులు అవుతుంది, అసలు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి క్షేమ సమాచారం తెలుసురా. ఇదిగో కొన్ని క్యారేజీలు ఇస్తున్నా, ఎవరెవరు ఏం తింటారో ఇష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా బ్యాగ్లో సర్దుంచా. కాబట్టి మీ అన్నల దగ్గరికి దీన్ని ఏం చేసి తీసుకెళ్ళి ఇవ్వని చెప్పి యేసేపు చేతికిచ్చి యాకోబు పంపిస్తున్నప్పుడు గమనించాలి, యేసేపు ఏ డ్రెస్ వేసుకెళ్ళాడో తెలుసు. అక్కడ కూడా ఈ విచిత్రమైన నిలువుటంగి. మనకు బాగున్న చీర బాగున్న డ్రెస్ ఉందనుకోండి, ఇక మనకు ఫంక్షన్ ఏదైనా సరే ఏం చేస్తుందండి?
ఇంకా అది అరిగిపోయి మొత్తం రంగు మారిపోయేదాకా దాన్ని వేసుకుంటూనే ఉంటాం. ఏసేపు కూడా విచిత్రమైన నిలుటంగి వేసుకుని క్యారేజీలు పట్టుకుని షెకెం అనే ప్రాంతానికి వెళ్ళాడు. వీళ్ళు ఉంటున్నటువంటి కానాన్ అనే ప్రాంతం నుంచి షెకెం దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ వీళ్ళ అన్నలు కూడా ఎవరో కూడా కనబట్టలేదు కదని చెప్పి ఏసేపు తిరిగి ఇంటికి వచ్చేయచ్చు, కానీ ఇంటికి రాకుండా అక్కడే తిరుగుతున్నాడు. పాపం అన్నలు ఎక్కడున్నారో, తినేన్ని రోజులు అవుతుందో, మంచి ఆహార పదార్థాలు బ్యాగ్లో ఉన్నాయి, వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పి తిరుగుతూ ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఏసేపుని చూసి ఏం వెతుకుతున్నామని చెప్పాడు. మా అన్నలు ఇక్కడ మందలు కాచారు కదా, వాళ్ళు ఏమయ్యారని చెప్తే నిన్నటి వరకు ఇక్కడే ఉన్నారు కానీ ఈ రోజు ఉదయాన్ని ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఓ ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతం పేరు ఏమని పేరు చెప్పాడంటే బేతేల్ అనే ప్రాంతం ఉంది, ఆ దాతోను అనే ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళిపోయారని చెప్తే ఏసేపు మళ్ళా క్యారేజీలు ఇవన్నీ తీసుకుని భుజం మీద వేసుకుని దాతోనికి వెళ్ళిపోయాడు. దాతోనికి వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు ఏమంటున్నారో చూద్దాం. దాతోనికి వెళ్ళిన వెంటనే అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఏసేపును చూసి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటో చూద్దాం. 17 వచనం. అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి. 37-17 అండి. వారు దాతోనికి వెళ్ళుదుము రండని చెప్పుకుంటే వింటిని. అప్పుడు ఏసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దాతోనులో వారితో కనుగొనును. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి అన్నదమ్ములు. ఆడేమో అన్నదమ్ములకి అంతా కూడా ఏం తీసుకొస్తున్నాడో, క్యారేజీలు తీసుకొస్తున్నాడు. మా అన్నకు పెద్దానికి ఇది ఇష్టం, చిన్నన్నకు సున్నుండలు ఇష్టం, పెద్దోడికి అరిసెలు ఇష్టం అని చెప్పి అన్ని రకాల పదార్థాలన్నీ వేసుకుని అక్కడికి వస్తున్నప్పటికీ దూరం నుంచే చూసి వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇదిగోరా కలలు కనేవాడు వస్తున్నాడు. ఏమన్నారండి? కలలు కనేవాడు వస్తున్నాడు, ఎలాగైనా సరే వాడిని ఏం చేయాలి, చంపేయాలి, వాడిని ఉండనకూడదు అనుకున్నాడు. పాపం ఏసేపు ఏమనుకున్నాడో, వాళ్ళకి భోజనం పెట్టాలనుకుంటున్నాడు, కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారో చంపేద్దామని చెప్పి ఆలోచనలో వచ్చినప్పుడు గమనించాలి ఏసేపు గురించినటువంటి సందర్భం. 20 వచనం. వీనిని చంపి ఇక్కడున్నటువంటి ఒక గుంటలో పారవేసి దుష్టముగ వీడిని తిరివేసినని చెప్పుదమని అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. వాళ్ళు ఏమంటారు తెలుసా, వీడిని ఇక్కడ చంపేసి ఎక్కడ పడేద్దాం, గుంటలో పడేద్దాం, అప్పుడు కలలు ఎక్కడికి అంటాడో చూద్దాం. ఆ గుంటలో ఉండి కలలకు అంటాడో అప్పుడు ఈ కళలు ఎవడికి చెప్తాడో చూద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా దురాలోచన చేస్తున్నారు. గమనించాలి. వెంటనే వాళ్ళు ఆలోచన చేసినట్టుగానే ఆయన తెచ్చినటువంటి క్యారేజీలు తింటున్నారు. తింటా గమనించాలి. వీడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంటే గుంటలో పడేశారు. పడేసినప్పుడు దెబ్బలు తగులుతాయి, తగలమంటారా? దించుతున్నప్పుడు దెబ్బలు తగలవు, పడేసినప్పుడు ఏమవుతుంది, దెబ్బలు. అంటే వీళ్ళు ఎంత కసి పెట్టుకున్నారో చూడండి తమ్ముడైనటువంటి ఏసేపు మీద. ఆ కసితో వాడిని పడేశారు. పడేస్తున్నప్పుడు వీళ్ళ పైన తెచ్చిన క్యారేజీలు తింటున్నారు. తమ్ముడు తెచ్చిన క్యారేజీలు తింటున్నారు. తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే గుంటలో ఉన్నాడు. గుంటలో ఉండి అరుస్తుండొచ్చు, అన్నయ్యలు ఒకసారి నన్ను పైకి తీయండిరా, నేను కూడా మీతో క్యారేజీలు తింటానురా, నేను కూడా చాలా దూరం నడిచొచ్చాను, నాకు ఆలస్యం అవుతుంది, ఆకలేస్తుందని చెప్పి ప్రాధేయపడి ఉండొచ్చు, కానీ ఒక్కడు కూడా కనికరించలేదండి. కనికరించకపోగా సరికడా వాళ్ళు క్యారేజీలు తింటా చూస్తున్నప్పటికీ ఆ దూరం గుండా కొంతమంది వర్తకులు వెళ్తున్నారు, కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు వెళ్తున్నారు. వ్యాపారం చేసేవాళ్ళు వెళ్తే గమనించాలి, అందుట్లో పెద్దోడు అన్నాడు, రూబేన్ అతని పేరు. ఆడేమన్నాడంటే, అరే ఈయన గుంటలో వేస్తే మనకు వచ్చిన ఉపయోగం ఏముంది, మనకి ఏమాత్రం కూడా లాభం ఉండదు, 2 రోజులకో 3 రోజులకో నీళ్లు లేవు కనుక ఈ గుంటలో ఇటు చచ్చిపోతాడు, ఆడు చచ్చిపోవటం వల్ల మనకు లాభం ఏముంది, లాభం ఉండదు కనుక ఆడు వేసుకున్నటువంటి వస్త్రాన్ని తీసేసి ఒక గొర్రెని చంపి దాని రక్తాన్ని ఏం చేద్దాం, ఆ వస్త్రం మీద ఒలికించి వీడిని ఏం చేద్దామంటే జాగ్రత్తగా వాళ్ళకి అమ్మేద్దామని చెప్పి వీడిని మిద్యానీయులకు 20 తులముల వెండికి అమ్మేశారండి. దేవుని నామన స్తోత్రం. యేసు ప్రభువుని ఇస్కరియోతు యోధా ఏ విధంగా అయితే అమ్మేశాడో అదే విధంగా 20 తులముల వెండికి ఏం చేశారంటే మిద్యానీయులకు అమ్మేశారు. ఒక పక్క ఒంటి మీద చొక్కా లేదు, ఒక పక్క గమనించాలి కేవలం నిక్కర మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బానిసని ఎవరైనా కొనుక్కుంటున్నప్పుడు ఈ అన్నలో మా తమ్ముడండి అని చెప్తే వాళ్ళు కొనుక్కోరు. అంటే వాళ్ళు ఏమని చెప్పి ఉండొచ్చు, మా ఇంట్లో పనోడండి, మా క్యారేజీలు తెచ్చేవాడండి, మా ఇంట్లో పాలితనం చేసేవాడండి అని చెప్పి అబద్ధమాడి ఎన్నో నిందలు వేసి ఈ యొక్క ఏసేపుని ఏం చేశారంటే వాళ్ళకే అమ్మేశారు. ఎప్పుడైనా సరే ఏసేపు ఒక్క మాట కూడా వాళ్ళని ఏమని అన్నాడండి, ఏమనలేదు. ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. అమ్మేసిన తర్వాత చొక్కా లేకుండా ఒక ఒంటి మీద ఎక్కించుకొని అలాగా ఇసుక ఎరడారిలో వెళ్తూ ఉన్నారు. వెనక్కి తిరిగి చూసుండొచ్చు ఏసేపు. వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు గమనించాలి, అమ్మేసిన డబ్బులు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, పంచుకుంటున్నారు. ఒక పక్క తింటున్నారు, ఒక పక్కన అమ్మేయిగా వచ్చినటువంటి డబ్బుల్ని పంచుకుంటున్నారు. ఏసేపు యొక్క పసి హృదయం 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, ఆ 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఏసేపు ఎంత బాధను అనిపించడం ఆలోచన చేయండి. ఎందుకంటే అన్నలు చేస్తున్నటువంటి కుట్ర అతనికి తెలియదు పాపం. ఎంత బాధాకరమైన విషయం, ఎంత భయానకమైన విషయం. ఒక పక్క ఎడారి, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. అన్నలేమో అమ్మేశారు, అన్నల దగ్గరికి రానవట్లేదు, అంగీ కూడా లేదు, ఒంటి మీద చొక్కా లేకుండా తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు తెలుసా, ఐగుప్తు దేశంలో పడేశారు. ఐగుప్తు దేశంలో పడేస్తే వీళ్ళు 20 తులాల వెండి కొనుక్కున్నారు కదా, వీళ్ళు ఏం చేశారంటే అక్కడ మార్కెట్లో ఇంకా ఎక్కువ డబ్బుకి అమ్మేశారు. ఇంకా ఎక్కువ డబ్బుగా అమ్మేస్తే అక్కడ మార్కెట్ ఉంది, అది బానిసలను కొనుక్కునే మార్కెట్. ఆ మార్కెట్కి ఎవడొచ్చాడంటే పోతీఫర్ అనే వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చారండి?
పోతీఫర్ అనే వ్యక్తి వచ్చాడు. అతను స్థాయి ఏంటంటే ఐజీ లాంటి వ్యక్తి అనమాట. అంటే ఐజీ అంటే పోలీసులు అందరికంటే కూడా గొప్పోడు. ఇతను రాజుగారి యొక్క సంరక్షణ చూసే వ్యక్తి. ఇతని ఇంట్లోకి పనోడు కావాలి. ఆ పనోడిని చూద్దామని చెప్పి మార్కెట్కి వచ్చాడు. మార్కెట్కి వస్తే అక్కడ ఎవరున్నారంటే యేసేపు ఉన్నాడు. ఎవరున్నారండి? యేసేపు తలదించుకొని ఒంటి మీద చొక్కా లేకుండా నుంచున్నటువంటి వ్యక్తిని ఆ యొక్క పోతీఫర్ అనే వ్యక్తి గమనించాడు. ఇతనికి ఏదైనా తెగులుందా, అంగవైకల్యం ఉందా, ఏదైనా లోపం ఉందా, అన్ని పరిశీలన చేసి అతను ఏం చేశాడంటే ఆ యొక్క పోతీఫర్ ఇంట్లోకి తీసుకొచ్చాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. 37వ అధ్యాయం అయింది. అంటే 37వ అధ్యాయంలో అతను ఏం చేశారు? ఐగుప్తు దేశంలో అమ్మేశారు. ఇప్పుడు 38వ అధ్యాయం చూద్దాం. 38వ అధ్యాయం అంతా కూడా 11 మంది సోదరుల కోసం మనకి ఏసేపు ప్రస్తావన కనపడదు. ఇప్పుడు 39వ అధ్యాయంలోకి వద్దాం. ఏ అధ్యాయంలోకి వచ్చామండి? 39వ అధ్యాయంలోకి వచ్చాం. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. యేసేపును ఐగుప్తునకు తీసుకువచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడును సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తుడు అక్కడ అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొనెను. యెహోవా, రెండవ వచనం చూడండి. యెహోవా యేసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తిని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెను. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతడు యజమానుడు చూచినప్పుడు యేసేపు మీద అతనికి కటాక్షము కలుగును గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైను. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. యేసేపును పోతీఫర్ కొన్నాడు. పోతీఫర్ కొన్నప్పుడు ఆ ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసేపును బట్టి ఆ కుటుంబం దీవించబడింది. యేసేపును బట్టి ఆ కుటుంబం అభివృద్ధి పరచబడింది. ఎంతగా అభివృద్ధి పరచబడింది అంటే అంతకుముందు ఉన్నటువంటి స్థితి నుండి అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి ఎవరు వెళ్ళిపోయారంటే ఆ యొక్క పోతీఫర్ కుటుంబం వెళ్ళిపోయింది. చాలా బాగుంది ఆ మాట. ఎంత బాగుందంటే యెహోవా అతనికి తోడయుండెను గనుక అతడు చేయునదంతయు కూడా ఏమవుతుందంట? వర్ధిల్లుచుండెను. దేవుని నామమున స్తోత్రము కలుగు. అన్నలు ఏమైనా సాయం చేశారా? తల్లిదండ్రులు ఏమైనా సాయం చేశారా? ఇరుగు పొరుగు వారు ఏమైనా సాయం చేశారా? ఎవ్వడూ సాయం చేయలేదు. కానీ తను నమ్మిన దేవుడు మాత్రం యేసేపును విడిచిపెట్టలా. దేవుని నామమున స్తోత్రము కలుగు. మీకు ఎవరు మిమ్మల్ని చేరదీసినా చేరదీయకపోయినా, మిమ్మల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించకపోయినా, దేవుడు గనక మీ పక్షంగా ఉంటే, దేవుడు గనక మీకు సహాయం చేస్తే మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. యేసేపు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. యాకోబుకి ఎలాగైతే యేసేపు పుట్టిన తర్వాత దీవెనలు వచ్చినాయో, యేసేపు పుట్టిన తర్వాత ఇల్లు ఎలాగైతే అభివృద్ధి పరచబడిందో, అదే రీతిలో ఇప్పుడు యేసేపు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన నాట నుండి ఆ ఇల్లు దీవించబడుతుంది. అయితే ఇక్కడే సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటో చూద్దాం. 39వ అధ్యాయము 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యేసేపు చేతికి అప్పగించి తను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కనుక యేసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. దేవుని నామమున స్తోత్రము కలుగును. యేసేపు ఎలా ఉన్నాడంట? రూపవంతుడు, సుందరుడు. అంటే ఒకసారి చూస్తే మళ్ళీ చూసేలా ఉందన్నమాట. ఫేస్ ఎవరిదే? యేసేపుది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అందం అంటే? యాకోబు అందగాడు. యాకోబు గారి యొక్క భార్య రాహేలు కూడా అందగత్తే. 14 సంవత్సరాలు పాలిదానం చేశాడు. అంటే నాకు తెలిసి రాహేలుగా ఎలా ఉంటుందంటే ఐశ్వర్యాకు తల్లిలా ఉంటుంది అనమాట. ఐశ్వర్యాకి ఎలా ఉంటుందండి? తల్లిలా ఉంటుంది. చాలా అందగత్తి కనుక ఇప్పుడు వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డ ఎవరో యేసేపు ఎలా ఉన్నాడో తెలుసా? సుందరుడు, రూపవశి ఉన్నాడు. అయితే ఈ అందం వెనుకున్నటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందో చూద్దాం. 7వ వచనం చదువుతున్నాను. అటు తర్వాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున్న తన ఇంటిలో ఏమి ఉన్నావో అతడు ఎరుగదు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానునితో భార్యతో అనెను. దినదినము ఆమె యేసేపునితో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విప్పువాడు కాదు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఈ అందం, ఈ సౌందర్యం చూసి దేశం కాని దేశంలో యేసేపు ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఆ ఇంటి యజమానురాలు పోతీఫర్ భార్య నాతో ఉండు, నాతో కలిసి ఉండు, ఎవరికీ తెలియదు, నేను ఎవరికీ చెప్పను, నువ్వు నాతో ఉండని చెప్పి దినదినము కూడా అతన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ మాత్రం కూడా యేసేపు ఆమెతో ఉండలేదు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎంత అద్భుతంగా ఈ యొక్క చిన్న సన్నివేశము యేసేపును తారాస్థాయిలో నిలబెట్టిందండి. అబ్రహాము జీవితంలో అబ్రహాము పడిపోయాడు, యాకోబు పడిపోయాడు, సొలొమోను పడిపోయాడు, దావీదు పడిపోయాడు. కానీ ఒక్క యేసేపు మాత్రం తనకు ఉన్నటువంటి అవకాశాలని, అంటే పాపం చేయడానికి వచ్చినటువంటి అవకాశాలని తిరస్కారం చేసి అతను దేవుని ఎదుట పవిత్రుడిగా నిలబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సున్నితందా. బైబిల్లో కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మనం కానీ వింటున్నటువంటి మీరు కానీ చాలామంది గమనించాలి, అవకాశం లేక మనం అందరం కూడా గొప్పోళ్ళమేమో. అవకాశం ఉండి కూడా తప్పు చేయనోడే గొప్పోడు. లంచం తీసుకునే అవకాశం ఉంది కానీ లంచం ఎవడైతే తీసుకోవడాడు గొప్పోడు.
అర్థమవుతుందండి. గమనించాలి. అక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? దేశం కాని దేశం. ఏసేపుకు తెలిసినోడు ఎవడో కూడా లేడు, చూసినా ఎవడో కూడా చెప్పడు. కాబట్టి ఆ ఇంట్లో ఆమె ఎంతో బలవంతం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఏసేపు ఏం చేశాడు తెలుసా? అన్నీ అప్పగించాడు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేదని చెప్పి ఆమెతో అతను వాదం పెట్టుకున్నప్పుడు గమనించాలి, ఇంకెంతకీ లొంగట్లేదని చెప్పి ఆమె ఏం చేసిందంటే తన పై వస్త్రాన్ని తీసింది. ఏం తీసిందండి? తన పై వస్త్రాన్ని తీసి పరుగున ఇంట్లోంచి బయటికి వెళ్ళి పెద్దగా కేకలేసి ఏమందో తెలుసా? ఇదిగో ఈ యేసేపు ఇంట్లోకి వచ్చి నా యజమానుడు నా భర్త లేనటువంటి సమయంలో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కనుక ఇతన్ని మీరు వెంటనే తీసుకెళ్ళి ఏం చేయండి, జైల్లో వేయండి అని చెప్పి అతని మీద నేరం మోపింది. ఏసేపు మాట్లాడే అవకాశం ఉంది. ఏసేపు మాట్లాడే అవకాశం ఉన్నా మాట్లాడకుండా గమనించాలి, అతను ఏమాత్రం కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. వెంటనే భర్త వచ్చాడు. భర్త వచ్చిన వెంటనే విషయం చెప్పింది. భర్తకు కోపం వచ్చి ఏసేపును కొట్టుండొచ్చు, ఏసేపును దూషించుండొచ్చు, ఏసేపును హింసించుండొచ్చు. చేసి అతను ఏం చేశాడంటే జైలుకి అప్పగించేశాడండి. ఎక్కడికి అప్పగించాడండి? జైలుకి అప్పగించేశాడు. చేయని నేరానికి ఏసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే జైలుకి వెళ్ళిపోయాడు. ఒకవేళ పాపం చేస్తుంటే ఆ ఇంట్లో మంచి స్థాయిలో ఉండేవాడేమో, కానీ దాన్ని కాదనుకుని జైలుకి వెళ్ళిపోయాడు. ఎన్నో అధ్యాయం అయిపోయిందంటే 39వ అధ్యాయము అయిపోయిందండి. ఎన్నో అధ్యాయం అయిందండి? 39వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 40వ అధ్యాయంలోకి వచ్చాం. గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. చెడు చేయడానికి అవకాశం ఉంది, కానీ చెడు చేయకుండా ఉన్నవాడే గొప్పవాడు. ఒక పాట ఉంటుందండి, చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయని వాడు గొప్పవాడా, చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా. చేయడానికి అవకాశం ఉంది, కానీ చేయలేదు. 39వ అధ్యాయం అయిపోయింది. ఇతను ఎక్కడ పడేశారంటే జైలుకి తీసిపోయారు. ఇప్పుడు 40వ అధ్యాయంలోకి వచ్చాం. 40వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు గమనించాలి, రాజుగారి దగ్గర ఇద్దరు పనోళ్ళు ఉన్నారు. ఎవరున్నారండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చినప్పుడు గమనించాలి, రాజుగారి దగ్గర ఇద్దరు పనులు ఉన్నారండి. ఆ పనులు ఇద్దరు కూడా తప్పు చేశారు. ఇద్దరు కూడా తప్పు చేస్తే గమనించాలి, ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. ఇప్పుడు జైల్లో ఎవరున్నారు? ఏసేపు ఉన్నాడు. జైలు ఎవరున్నారండి? ఏసేపు ఆ జైల్లో ఉన్న కారణాన్ని బట్టి గమనించాలి, జైలు అధికారి చూశాడు ఏసేపుని. వీడు ఎవడో బయట దేశం నుంచి వచ్చాడు, పరాయి దేశంలో జైల్లో ఉన్నాడు, వీడి పొజిషన్ ఏంటి, పరిస్థితి ఏంటని గమనించినప్పుడు ఏసేపు యొక్క బుద్ధి, ఏసేపు యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచనలు ఆ జైలు అధికారిని ఆకర్షించినాయి. వెంటనే ఏమన్నా తెలుసా? ఈ జైల్లో నేను ఉంటాను, కానీ అధికారం అంతా ఎవరిదే? నీదే అని చెప్పి తాళాల గుర్తు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? ఏసేపు చేతిలో పెట్టాడు. దేవుని నామన స్తోత్రముగా. అతను ఎక్కడుంటే అక్కడ దీవెన, అతను ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి. కారణం ఏంటంటే ఏసేపు పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పక్షంగా అన్నదమ్ములు లేరు, అమ్మ నాన్నలు లేరు, ఆదరించేవారు లేరు, ఏ విధమైనటువంటి ఆదరణ లేనటువంటి దేశంలో ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడు అతను మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే మాట రాయబడి ఉంది, యెహోవా అతనికి తోడయుండెను గనుక అతడు చేయునదంతయు దేవుడు సఫలము చేసెను. దేవుని నామన స్తోత్రముగా. అతను పట్టుకున్నదల్లా, అతను చేసే పనిని దేవుడు దీవిస్తున్నాడు కనుక అంచెలంచెలమైనటువంటి దీవెన అతనికి ఉంది. పోతీఫర్ ఇంట్లో అధికారిగా ఉన్నాడు, జైల్లోకి వెళ్తే జైల్లో కూడా అధికారిగా ఉన్నాడు. జైల్లో ఖైదీగా ఉండాలి ఏసేపు, కానీ ఖైదీగా లేడండి, అధికారిగా ఉన్నాడు. ఆ జైల్లోకి ఎవరు వచ్చారని చెప్పాను? పోతీఫర్ ఇంట్లో లేదా ఆ యొక్క రాజుగారి ఇంట్లో ఇద్దరు పనోళ్ళు తప్పు చేస్తే ఆ పనోళ్ళు జైల్లోకి వచ్చారు. జైల్లోకి వస్తే ఆ ఇద్దరు పనోళ్ళు కూడా ఎవరో గదిలో ఉన్నారంటే ఏసేపు గారి యొక్క గదిలో ఉన్నారు. గమనించాలి, ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి ఆ గదిలో ఉన్నారు. ముగ్గురికి కూడా మంచి స్నేహం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత వీళ్ళిద్దరికి కూడా ఒకే రాత్రి కల వచ్చింది. వీళ్ళిద్దరికి కూడా ఏమొచ్చిందంటే ఒకే రాత్రి కల వచ్చింది. ఆ కల వస్తే ముఖాలు వికారంగా పెట్టుకున్నారు. ముఖాలు వికారంగా పెట్టుకుంటే బాధపడుతూ ఉంటే ఏసేపు వాళ్ళ దగ్గరకు వచ్చి అంటాడు, ఒరే రోజు బాగుండేవారు, ఈ రోజు అంటే ముఖాలు వికారంగా పెట్టుకుని ఇలా చిరాగ్గా ఉన్నారంటే మాకు కల వచ్చిందని చెప్పారు. దేవుని నామన స్తోత్రం గారు. అసలు ఆ కళ వచ్చినందుకే ఈయన ఇక్కడ ఉన్నాడు, అంతే కదా? అసలు కళ వచ్చినందుకే ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు? మాకు కళ వచ్చిందని చెప్తే ఏసేపు మనసులో నవ్వుకొని ఉండొచ్చు, అరే బాబు నాకు వచ్చిన కళ మీకు వచ్చింది అని చెప్పి నవ్వుకొని ఉండొచ్చు. గమనించాలి, ఏం కళ వచ్చిందని అడిగితే ఫస్ట్ చెప్పాడు, నేను చూస్తుండగా 3 ద్రాక్ష తీగలు వచ్చినాయి. ఏమొచ్చినాయండి? 3 ద్రాక్ష తీగలు వచ్చినాయి. ద్రాక్ష తీగలకి పువ్వులు వచ్చినాయి, పువ్వుల తర్వాత ఫలాలు వచ్చినాయి. అంతే కళ అని చెప్పాడు. అయితే ఏం లేదు, దేవుడు నాకు బయలుపరిచాడు. 3 ద్రాక్ష తీగలు దేనికి గుర్తు అంటే 3 రోజులు గుర్తు. ఎన్ని రోజులు గుర్తండి? 3 రోజులు గుర్తు. ఈ ద్రాక్ష గుర్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఒకప్పుడు రాజుగారి దగ్గర నువ్వు జ్యూస్ చేసి ఇచ్చేవాడు, కూల్ డ్రింక్స్ అవి సప్లై చేసేవాడు కనుక మళ్ళా రాజు నీకు 3 రోజుల తర్వాత ఏం చేస్తాడో? ఉద్యోగాన్ని ఇస్తాడు. కాబట్టి నువ్వు టెన్షన్ పడకో, నువ్వు ఉద్యోగంలోకి వెళ్తావు, వెళ్ళిన తర్వాత నన్ను మాత్రం నేను మర్చిపోద్దని చెప్పాడు మొదటోడికి. రెండోవాడు ఏం చెప్పాడంటే, అయ్యా నాకు 3 గంపలు ఒకదాని తర్వాత 3 గంపలు పెట్టుకున్నాను. 3 గంపల్లో కూడా పిండి పదార్థాలు చేసుకున్నాను. అంటే ఫస్ట్ గంపలు అరిసెలు, 2 గంపలు సున్నుండలు, 3 గంపలు పొంగడాలు. సింపుల్గా అర్థం అవడం కోసం ఈ 3 గంపలు కూడా పెట్టుకుని నడుచుకుంటే వెళ్తున్నాను. నేను రోడ్లో నడుచుకుంటే వెళ్తున్నప్పుడు కాకులు వచ్చి ఈ యొక్క పిండి వంటలు ఏం చేస్తున్నాయి? తింటున్నాయి. ఇదయ్యా నా కల అన్నాడు. అయితే ఒరే బాధాకరమైన విషయం రా, నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండు, గుండె రాయి చేసుకో, ఏం కాదు. 3 రోజుల్లో నువ్వేమైపోతున్నావు?
చనిపోతున్నావు. రాజు నిన్ను ఉరి తీస్తాడు. ఉరి తీసిన తర్వాత నిన్ను ఏం చేస్తాడంటే ఆ ఉరికి వేలాడదీస్తున్నప్పుడు పక్షులు వచ్చి నీ శరీరాన్ని ఏం చేస్తాయి, పీక్కుంటాయని చెప్పాడు. సేమ్ ఎలాగైతే యేసేపు చెప్పాడో అదే రీతిలో ఈ యొక్క కలల భావం జరిగింది. ఒకడేమో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, ఒకడేమో పక్షులకి ఆహారం అయిపోయాడు. అయితే ఉద్యోగంలో జాయిన్ అయినాడు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో అధ్యాయం అయిపోయిందంటే, ఎన్నో అధ్యాయం అయిపోయిందండి, 40వ అధ్యాయం అయిపోయింది. 41వ అధ్యాయంలోకి వచ్చాం. 41వ అధ్యాయంలో గమనించాలి. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. జైల్లోనే ఉన్నాడు యేసేపు. జైల్లోనే ఉంటే యేసేపు గమనించాలి, ఇక్కడ గమనించాలి, రాజుగారికి కల వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎవరికి కల వచ్చిందండి? రాజుగారికి కల వచ్చింది. దేవుడేమి విడిచిపెట్టడు, దేవుడేమి మర్చిపోడు. వీడు మర్చిపోయాడేమో కానీ ఇవి కళ అంతా ఎవరికి రప్పించారు? మళ్ళీ రాజుగారికి కల వచ్చింది. రాజుగారు అంటే కల్లో ఉన్నాడు, నిద్రపోతున్నప్పుడు అతనికి వచ్చిన కళ ఏంటంటే, ఒక ఏట్లోంచి, మన గోదావరిలో అంటే గోదావరి అనుకోండి, ఆ గోదావరిలోంచి 7 బలమైన ఆవులు వచ్చినాయి. తొందరగా వినండి, 7 బలమైన ఆవులు వచ్చినాయి. తర్వాత అదే ఏట్లోంచి 7 బలహీనమైనటువంటి ఆవులు వచ్చినాయి. ఈ బలమైన ఆవులు గమనించాలి, మేస్తా ఉన్నప్పుడు ఈ బలహీనమైన ఆవులు వచ్చి ఏం చేసినాయంటే బలమైన ఆవుల్ని తినేసినాయి. బలమైనవి మేస్తున్నాయండి, బలహీనమైన నుంచుంటే పడిపోయేలాగా ఉన్నాయి. ఈ పడిపోయి ఊగుతూ ఉన్నటువంటి బలహీనమైన ఆవులు వచ్చి బలమైన వాటిని తినేసినాయి. తినేస్తే వీటిలో డొక్కలేమీ తేలలేదు. గేదె బాగా మేస్తుంది అనుకోండి, డొక్కలు తేలుతాయి, కానీ ఇటు డొక్కలేమి తేలలేదు, ఇంకా అలాగే ఊగుతూ ఉన్నాయి. బలమైన వాటిని తినేసినాయి. రాజుగారికి టెన్షన్ వచ్చింది. పడుకున్నాడు. పడుకుంటే మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఇలాగ 7 వెన్నులు కనబడుతున్నాయి. ఇలాగ 7 వెన్నులు, బలమైన వెన్నులు అనమాట. దాని పక్కనే గాలికి పోయే పొట్టులాగా ఊగుతూ ఉన్న 7 బలహీనమైనవి. ఈ బలహీనమైన వెన్నులు వచ్చి ఇదిగో ఈ బలమైన వాటిని ఏం చేసినాయి అంటే తినేసినాయి. రాజుగారికి టెన్షన్ వచ్చింది. ఉదయాన్నే లేచాడు, మాంత్రికులు కౌరు పంపించాడు, జ్ఞానులు కౌరు పంపించాడు, అందరిని పిలిచాడు. అందరిని పిలిచి నాకు కలభావం చెప్పండి అయ్యా అన్నాడు. ఎవడు కూడా మాట్లాడలేదు. అందరూ కూడా జాగ్రత్తగా రాజుగారు పెట్టిన బిర్యానీ, చికెన్ ముక్కలు తినేసి, రాజుగారి ఇది మాకేం అర్థం అవ్వట్లేదని చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే ఈ మాట ఎవరికి వినపడిందంటే, లోపల కిచెన్లో ఉన్నాడు మనోడు పానదాయకుడు, వాడికి వినపడి వాడు బయటకు వచ్చి అన్నాడు, రాజుగారు ఈ కలభావం చెప్పాలంటే మన ఐగుప్తు దేశంలో, ఈజిప్టులో ఉన్న ఎవడి వల్ల కాదు, ఒక్కడున్నాడు. ఆడు ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు. వాడు నాకు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది, కాబట్టి ఆయన తీసుకురండి. వీళ్ళని ఎక్కడ పెట్టి ఇంకో 10 కేజీలు దమ్ బిర్యానీ వేస్తే చక్కగా తినేసి వెళ్ళిపోతారు తప్ప వీళ్ళ వల్ల మనకి ఉపయోగం లేదు. ఆయన్ని పిలిపించండి అని చెప్పి పిలిపించినప్పుడు గమనించాలి, ఇప్పుడు యేసేపును పిలుస్తున్నారని చూద్దాం. 41వ అధ్యాయము 14వ వచనం. 41వ అధ్యాయం 14వ వచనం. ఫరో యేసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాల్లో నుండి అతను త్వరగా రప్పించిరి. అతను క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేను ఒక కలగంటిని, దాని భావమును తెలపగలవారు లేరు. నీవు కనిన కల విప్పిరి ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందున యేసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పెను. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. రాజుగారు వెంటనే కబురు పంపించారు, జైల్లో ఉన్నటువంటి యేసేపును పిలిపించుకురండి, తలపైకిద్దాం. పిలిపించుకురమ్మన్నప్పుడు గమనించాలి, యేసేపు ఎలా ఉన్నాడు జైల్లో, చక్కగా కటింగ్ చేయించుకొని, ట్రిమ్ చేయించుకొని, గడ్డలు అవి షేపులు అవి చేయించుకొని, ఐబ్రోస్ అవి మంచి నీట్గా చేయించుకొని ఉన్నాడా? ఏమీ లేదు, గడ్డం మెరిసిపోయింది, తల మెరిసిపోయింది, మొత్తం అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితి. జైల్లో ఉన్నాడు, బాగా బట్టలు చిరిగిపోయి కాళ్ళకు చెప్పులు లేకుండా ఉన్నాడు. రాజుగారు పిలిపించుకు రమ్మన్నప్పుడు చక్కగా క్షౌరం చేయించి, చక్కగా మంచి బట్టలు తొడిగి, అన్ని ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వేసి, కాళ్ళకు చెప్పులు తొడిగి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారంటే రాజుగారి యొక్క మందిరంలోకి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అడుగు పెట్టాడు తెలుసా? జైలు నుంచి ఇప్పుడు రాజుగారి ప్యాలెస్లోకి అడుగు పెట్టాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సొన్నుతిందాం. గమనించాలి, ప్యాలెస్లో అడుగు పెట్టిన తర్వాత యేసేపును చూసి అంటున్నాడు, నీ గురించి నేను విన్నా, నువ్వు కలల భావం చెప్తావని విన్నా, నిజమేనంటే నా వల్ల కాదండి, నా దేవుడు వల్ల జరుగుతుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సొన్నుతి. వెంటనే చెప్పాడండి, అయ్యా రాజుగారు, నా దేవుడు గొప్పడు కనుక రాబోతున్నటువంటి ప్రమాదాన్ని నీకు కల రూపంలో చూపించాడు. 7 ఆవులకి గుర్తేంటో తెలుసా? 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది. 7 బలమైన కంకులకు గుర్తేంటో తెలుసా? 7 సంవత్సరాలు బలంగా పంట పండుతుంది. ఆ విస్తారమైనటువంటి పంట ఐగుప్తు దేశంలో ఇంకెప్పుడు కూడా పండని విధంగా పండుతుంది. తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. ఆ 7 బలహీనమైన ఎద్దులు, ఆ 7 బలహీనమైనటువంటి కంకులు దేనికి గుర్తుగా ఉన్నాయంటే కరువు గుర్తుగా ఉన్నాయి. రాబోతుంది ప్రమాదం, తప్పించుకోవాలయ్యా, నువ్వే జాగ్రత్తగా దాన్ని తప్పించాలి. ఆ విషయాన్ని దేవుడు నీకు బయలుపరిచాడని ఆలోచన చేస్తే ఫరో కాసేపు తలపట్టుకుని ఆలోచన చేశాడు. దేశంలో ఇటువంటి ప్రమాదం నుంచి తప్పించే మగవాడు ఎవడైనా ఉన్నాడా? ఇంత జ్ఞానంగా ఆలోచించేవాడు ఎవడైనా ఉన్నాడని ఆలోచన చేస్తే వీడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏ మాట? ఇంకో 10 కేజీలు దమ్ బిర్యానీ చేస్తే తినేసి వెళ్ళిపోతారు, కానీ మనకు ఉపయోగపడేవాడు ఎవడో కూడా లేడనే మాట గుర్తొచ్చి వెంటనే యేసేపును పిలిపించారండి. యేసేపును పిలిపిస్తారు, చూద్దాం. 38వ వచనం 41వ అధ్యాయం 38వ వచనం. అతడు తన సేవకులను చూచి
ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగలమా అని అన్ను. మరియు ఫరో దేవుడిది అంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరును లేరు. దేవుని నామన స్తోత్రము గల లేరని చెప్పి అతను అధికారం ఇస్తున్నాడు. చూడండి 44 వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అధికారిగా ఉంటా, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటా ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పిను. మరియు ఫరో యోసేపునకు జత్పత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు అసేతునిచ్చి పెండ్లి చేసెను. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. వెంటనే ఫరో అన్నాడు, నీలాంటి జ్ఞానం గలవాడు, నీలాంటి తెలివి గలవాడు ఇంకెవడో లేడు గనుక నువ్వే మా మీద అధికారిగా ఉండు, నేను మామూలుగా ఉంటానంతే. ఆలోచన చేయండి. పోతీఫర్ ఇంట్లో ఉంటే పోతీఫర్ ఇంట్లో అధికారం దేవుడిచ్చాడు. ఆలోచన చేయండి. జైల్లో ఉంటే యోసేపు జైల్లో అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికే అధికారి అయిపోయాడు. దేవుని నామన స్తోత్రము గల. ఇదంతా ఎలాగా సంభవించిందో తెలుసా? దేవుడు అతనికి తోడయ్యుండెను గనుక అతడు చేయనిదంతయో సఫలమగును. ఒకవేళ దేవుడు మీ జీవితాల్లో మీకు తోడుంటే మీ కుటుంబంలో మీరు ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉంటారు. దేవుడు గనక మీకు తోడై ఉంటే సమాజంలో మీరు ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉంటారు. దేవుడు గనక మీకు తోడై ఉంటే మీ బంధువులందరిలో కంటే తలవాడిగా మీరు ఉంటారు. దేవుని నామన స్తోత్రము కలుగు. యోసేపు అదే రీతిలో ఉన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత గమనించాలి, పంట విస్తారంగా పండింది, బాగా పండింది. పంట ఎక్కడ ధాన్యాన్ని అక్కడే తూచేసి బాగా లోపల దాచేసాడండి. యోసేపుకి అక్కడ పెండ్లి కూడా అయింది. యోసేపుకు పెండ్లి అయింది. అన్యురాలైనటువంటి ఒక స్త్రీనిచ్చి పెండ్లి చేశారు. ఆమె పేరేంటో తెలుసా? అసేనతు. ఏం పేరండి ఆమె పేరు? అసేనతు. పెండ్లి చేసిన తర్వాత మొట్టమొదటికి ఒక అబ్బాయి పుట్టాడు. అతని పేరేంటంటే మనష్షే. మనష్షే అనగా అర్థం ఏంటంటే మరిచిపోవుట. నా దేవుడు నా దుఃఖాన్ని అంతా కూడా మర్చిపోయేలాగా చేశాడు, నా అన్నదమ్ములు మర్చిపోయేలాగా చేశాడు, నా బాధనంతా మర్చిపోయేలాగా చేశాడని చెప్పి మనష్షే అని పేరు పెట్టాడు. రెండోడు పుట్టాడు. అతని పేరేంటంటే ఎఫ్రాయిము. ఇప్పుడు కరువు బాగా పెరిగిపోయింది, కరువు విస్తారం అయిపోయింది. ఈ కరువు పక్క దేశాలకు కూడా వ్యాపించింది. చివరి అధ్యాయంలోకి వచ్చాం. ఎన్నో అధ్యాయం అండి ఇది? 42 అధ్యాయం. ఎన్నో అధ్యాయం అండి? 42 అధ్యాయం. గమనించాలి. 14 సంవత్సరాలు 17 ఏళ్ళప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో అమ్మివేయబడ్డాడు. 17 ఏళ్ళప్పుడు అమ్మివేయబడ్డ యోసేపు 30 ఏళ్ళు వచ్చినాయి. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత గమనించాలి, అతను రాజు అయ్యాడు. దేవుని నామన స్తోత్రముగా. దగ్గరగా 14 సంవత్సరాల బానిసత్వం. రాహేలు కోసం యాకోబు 14 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నాడు. ఇప్పుడు గమనించాలి, అతను ఎదగడం కోసం ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాల బానిసత్వంలో ఉన్నాడు తెలుసా? 14 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నాడు. ఎవ్వడో లేడు దేశం కాని దేశంలో. ఇప్పుడు ఫరో దేశంలో 2వ అధికారిగా ఆ యొక్క యోసేపు నియమించబడ్డాడు. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చాం. జాగ్రత్తగా గమనించాలి. 42 అధ్యాయం మొదటి వచనం. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరు ఎలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారునితో అనెను. ఇప్పుడు కరువు వచ్చింది. అంతా కనాను దేశంలో కూడా కరువు వచ్చింది. కరువు వస్తే యాకోబు అంటున్నాడు, ఒక ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంట, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందో కనుక మన దగ్గర డబ్బు ఉందో కనుక మీరు వెళ్ళి కొనండి, మన అందరం కూడా ఆహారం తిందామని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరు మొక్కలు ఒకరు కూడా ఏమనుకుంటున్నారంటే ఒకళ్ళ మొక్కలు ఒకరు చూసుకుంటున్నారనమాట. చూసుకున్నప్పుడు గమనించాలి, ఈ యొక్క యాకోబు తిడితే ఆ యాకోబు తిట్టిన కారణాన్ని బట్టి వీళ్ళు డబ్బట్టుకొని ఐగుప్తు దేశం వెళ్ళారు. ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్మేది ఎవరో? యోసేపు. దేవుని నామన స్తోత్రము గల. యోసేపు ధాన్యం అమ్ముతున్నాడు కదా, ధాన్యం అమ్మే వ్యక్తి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారో చూద్దాం. 6వ వచనం. 42:6. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండెను గనుక అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలకు మోపి అతనికి వందనములు చేసిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. ఒక కల అప్పుడే నెరవేర్చబడింది. రాజుగా యోసేపు ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వచ్చి వీళ్ళు ఏం చేశారు తెలుసా? ముఖాన్ని నేల మీద మోపారు. అంటే ముఖం ఇలా పెట్టారు అనమాట. ముఖం నేల మీద మోపి సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే మొట్టమొదటగా యోసేపు కళ చెప్పాడు. ఏ కళ? నా మోపు నిలబడి ఉంటే మీ మోపులన్నీ ఏం చేస్తున్నాయి? నమస్కారం చేస్తున్నాయి. అది నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. వీళ్ళకి తెలియదు అతను యోసేపు అని. అమ్మేసినోడు ఎక్కడ రాజు అవుతాడండి? బానిసగా అమ్మేసినోడు ఎక్కడ రాజుగా పరిపాలన చేస్తారని అనుకుంటున్నారు, కానీ యోసేపు మాత్రం వాళ్ళని గుర్తుపట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. చిన్నప్పుడు పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు మీరు సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు కదా, ఈ చిన్న పిల్లలకి ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళని పిల్లలు ఎప్పుడు కూడా మర్చిపోరండి. మీరు ఎంత ఎదిగినా సరే, ఎంత పెద్దోళ్ళు అయిపోయినా సరే మర్చిపోరు. ఎందుకో తెలుసా? వాళ్ళని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. యోసేపు చిన్నోడు కనుక అన్నలను గుర్తుపెట్టుకున్నాడు. అన్నలను గుర్తుపెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అన్నల గురించి ఆలోచించినటువంటి రోజు యోసేపు జీవితంలో లేదు. దేవుని నామన స్తోత్రం కదా. వీళ్ళు అమ్మేశారు, వదిలేశారు అని అనుకుని మర్చిపోయారు, కానీ యోసేపుకు మాత్రం ప్రేమ ఉంది. ఎంత మంచి ప్రేమో తెలుసా? అన్నల గురించి ప్రతిరోజు ఆలోచన చేస్తున్నాడు. ఏదో ఒక రోజున మా అన్నలు నేను చూస్తాను, ఏదో ఒక రోజున నా తల్లిదండ్రులు నేను కలుస్తాను, ఏదో ఒక రోజున వాళ్ళతో ఉంటానని ఆలోచన కలిగి ఉంది. కానీ గమనించాలి, వీళ్ళు వచ్చి సాష్టాంగ
నమస్కారం చేశారండి. అప్పుడేమో ఏమన్నారు, నవ్వారు, అప్పుడేమో తిట్టుకున్నారు, అప్పుడేమో అసూయపడ్డారు. కానీ వీళ్ళు వచ్చి నమస్కారం చేశారు. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మీ అవసరం లేదని చెప్పి అంటున్నారో, వాళ్ళే ఒక రోజున మీ గుమ్మాల ముందు దేవుడు నిలవబెట్టబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతించండి. ఖచ్చితంగా యేసేపు జీవితంలో నెరవేర్చబడింది అది. 10 మంది వచ్చి ఏం చేశారంటే సాష్టాంగ నమస్కారం చేశారండి. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళి తలలాగా ఎత్తుకొని మాట్లాడకూడదు. రాజా, ధాన్యం ఎంతకు అమ్ముతావు? డబ్బులు ఉన్నాయి నా దగ్గర, మా వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మన దగ్గర 2-3 లక్షలు ఉన్నాయి అనుకోండి, మన మాట తీరు మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది. గాల్లో నడుస్తూ ఉంటాం. ₹1,00,00,000 ఉన్నవాడు మాట్లాడటం చాలా ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఒక 2-3 లక్షలు కనుక బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటే ఇక మన మాటలకు అద్దుపొద్దు ఉండదు. ఇంకా ఆలోచించేయండి. అలా మాట్లాడడానికి రాజు దగ్గర అవకాశం లేదండి. రాజు దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఇదిగో ఇలా చేతులు కట్టుకోవాలి, ఇలా చేతులు కట్టుకొని తలదించుకుని, రాజా పలానా ఊరు నుంచి వచ్చా, ఇదిగో నా పరిస్థితి ఇది, నాకు ఆహారం కావాలి, ఇదిగో డబ్బులు ఉన్నాయి, ధాన్యం కొంచెం ఇప్పిస్తే, మీ సెలవు ఇప్పిస్తే మేము ధాన్యాన్ని పట్టుకుని వెళ్తామనాలి. అంతే తప్ప ఎంతకు అమ్ముతావు, బేరం ఏమనుందా, ఈ డైలాగులు అక్కడ ఉండవు. వెంటనే తీసుకెళ్ళి లోపల పెడతారనమాట. ఇది పరిస్థితి అక్కడ. కానీ వీళ్ళు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి రాజుగారి దగ్గర తల వంచుకొని నిలబడ్డారు. నిలబడితే ఆ యొక్క యేసేపు వీళ్ళని గుర్తుపట్టి ఏమంటున్నాడో చూద్దాం. 7వ వచనం. యేసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుల వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడాను. దేవుని నామమున స్తోత్రం. తమ్ముడైనటువంటి యేసేపు వాళ్ళని గుర్తుపట్టేసాడండి. గుర్తుపట్టేసి ఏమన్నా తెలుసా, ప్రేమ ఉన్నా సరే ఆ ప్రేమను కంట్రోల్ చేసుకుని, దుఃఖం వస్తున్నా సరే కంట్రోల్ చేసుకుని, ఏమన్నా తెలుసా, ఎవరో తెలియని వాళ్ళతో మాట్లాడినట్టుగా యేసేపు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళతో మాట్లాడుతుంటాడో, మిమ్మల్ని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది అన్నారు. ఎందుకంటే అన్ని దొంగ మొక్కలే. చిన్నప్పుడే తమ్ముడిని నమ్మేశారు కదా వీళ్ళు. అదవుతుందండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు డౌట్ వస్తుందిరా, కాబట్టి మీరేదో ఈ సమాచారం, ఈ దేశపు సమాచారం తీసుకుని పక్క దేశానికి అమ్మేసేలాగా ఉన్నారో, మిమ్మల్ని చూస్తే డౌట్ వస్తుందని చెప్పి 3 రోజుల పాటు ఎక్కడ పడేశాడంటే అందరిని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. నాకు చదువుతున్నప్పుడు అర్థం కాలే, వీళ్ళు ఏదైనా కొట్టొచ్చు, తిట్టొచ్చు, 3 రోజుల పాటు జైల్లో పడేసి ఎందుకు అలాగా అంత సమయం వేచి చూశాడు యేసేపుని ఆలోచన చేస్తే, ఇతనుకున్న ఆశ ఏంటంటే 3 రోజులు జైల్లో ఉంటే అన్నల్ని రోజు చూడొచ్చు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సను. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ అంటే చాలా అద్భుతమైన ప్రేమ అండి. నిజంగా చదువుతున్నప్పుడు నాకు చాలా ఒకలాంటి భావోద్వేగం కలిగింది. ఎందుకంటే జైల్లో అన్నల్ని బంధించి ప్రతిరోజు ఉదయం వచ్చి చూసేవాడంట. ఎరా భోజనం పెట్టారు మీకు, ఎరా టిఫిన్ పెట్టారు మీకు, అన్నీ బాగా సమృద్ధిగా ఉంటున్నాయా అని చెప్పి అడిగాడంట. అడిగిన తర్వాత చూద్దాం 3 రోజులైన తర్వాత 18 42-18. 3వ దినమున యేసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడి వాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి, మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులో ఒకడు ఈ చెరసాల్లో బంధింపబడును, మీరు వెళ్ళి మీ కుటుంబపు కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అయితే 3 రోజులు దాచిన తర్వాత ఇంకా యేసేపుకు ఆలోచన వచ్చింది, అరే ధాన్యం లేకపోతే ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమైపోతారో, చనిపోతారు కనుక మీరు వెళ్ళి ఏం చేయండి, ధాన్యం తీసుకెళ్ళి ఇంటికాడ ఇవ్వండి. అయితే మీ ఇంటి దగ్గర ఇంకా మీకు ఎవరైనా సహోదరులు ఉన్నారా అని అడిగాడు. ఉన్నారండి అని అడిగాడు. అయితే ఆడిని తీసుకురండి. ఎవరిని తీసుకురండి? ఇంటి దగ్గర ఉన్నటువంటి సహోదరుని తీసుకురండి అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఎవరికాడు బ్యాగులు చదువుకొని ధాన్యం దాంట్లో పెట్టాడు. ధాన్యంలో మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళు ఎంత డబ్బు అయితే ఇచ్చారో అంత డబ్బు కూడా ధాన్యంలో పెట్టి మూటలు కట్టి 10 మంది వచ్చారు కదా, 10 గాడిదలు ఉన్నాయి, 10 మూటలు వాళ్ళు తెచ్చిన డబ్బు అంతా కట్టి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తా మాట అన్నాడు. మీ మీద నాకు నమ్మకం లేదు కానీ ఒకరిని ఇక్కడ ఉంచేయండి అన్నాడు. అంటే 10 మందిలో ఒకరిని ఉంచేశాడు. షిమ్యోన్ నాడు పేరు. షిమ్యోన్ని లోపల ఏం చేశాడు, జైల్లో ఉంచాడు. ఈ 9 మందిని ఇంటికి పంపించి ఇంటికాడ ఉన్నటువంటి మీ చిన్నోడిని తీసుకురండి అన్నాడు. దేవుని నామమున స్తోత్రము. చిన్నోడిని ఎందుకు తీసుకురామన్నాడు తెలుసా? చిన్నప్పుడే వాళ్ళ అమ్మవాడిని కంటూ ఏమైపోయింది, చనిపోయింది. అన్నదమ్ముల ప్రేమ ఆత్మీయత వీళ్ళిద్దరి మధ్యలో లేదు. పాపం వాడు ఎలా ఉన్నాడో, వాడి పరిస్థితి ఏంటో వాడిని చూడాలన్నది కోరిక కనుక వీడిని తీసుకెళ్ళి అక్కడ అట్టిపెట్టి వీళ్ళని పంపించేశారు. పంపిస్తే గమనించాలి, ధాన్యం తీసుకుని వెళ్తుంటే మధ్యలోకి వచ్చేసరికి గాడిదలకు ఆహారం కావాలని చెప్పి ఆహారాన్ని విప్పుతున్నారు, మూటలు విప్పుతున్నప్పటికీ దాంట్లో డబ్బు కనపడింది. అరే మనం డబ్బు ఇచ్చి ధాన్యం పట్టుకు రావాలి, కానీ డబ్బు సంచుల్లోకి వచ్చింది. మొత్తానికి ఏదో మతలబు జరుగుతుంది ఇక్కడ, మొత్తానికి ఏదో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మనం వెళ్ళే లోపల కనుక ఆలస్యమైతే అక్కడ ఏం చేస్తారో చంపేస్తారు కనుక వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్దామని చెప్పి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మేము ధాన్యం కొంటకి వెళ్ళాం, అక్కడ ఉండే రాజు మమ్మల్ని దొంగ మొహాలని చెప్పి తిట్టి మమ్మల్ని అక్కడ ఉంచేసి జాగ్రత్తగా ఏం చేశాడు, ఇంకొకరిని తీసుకురమ్మన్నాడు. ఇదంతా చెప్పినప్పటికీ యాకోబు భయం పట్టుకుంది. ఇలాగే పంపించాడు ఒక వ్యక్తిని ఒక టైంలో 17 ఏళ్ల వయసు అప్పుడు. అన్నలకు ఆహారం తీసుకురారని చెప్పి పంపిస్తే ఆ పంపించినోడు వెళ్ళాడు కానీ మళ్ళీ తిరిగి ఇంటికి రాలే. ఆ బాధ ఎవరికి ఉందంటే యాకోబుకు ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎవరిని పంపించమంటున్నారో, తన చిన్నోడు బెన్యామీను, యేసేపు యొక్క తమ్ముడు, మళ్ళీ ఈయన్ని పంపించమంటున్నారు. ఒకవేళ కనుక ఈయన్ని పంపిస్తే మళ్ళీ ప్రమాదం జరుగుతుందేమో. ఆల్రెడీ ఒకడు ఉండిపోయాడు అక్కడ షిమ్యోను. కాబట్టి బాధ నాకు ఎక్కువ అవుతుంది, నన్ను పుత్రహీనుడిగా మీరు చేస్తారని చెప్పి వాళ్ళకితో పంపించడానికి యాకోబు ఇష్టపడకపోతే యాకోబు యొక్క పెద్ద కుమారులో పెద్దోడు రూబేను. ఆ రూబేను వచ్చి అంటాడు, నాన్న నీకు మాట ఇస్తున్నా, ఒకవేళ తమ్ముడిని తీసుకెళ్ళి నేను తీసుకురాకపోతే కనుక నాకు 2 కొడుకులు, ఇద్దరిని కూడా చంపే అంటాడు. అదవుతుందండి మాట. నేను తీసుకెళ్తున్నా ఎవరిని,
ఈ చిన్నోడిని బెన్యామీని తీసుకురమ్మన్నాడు రాజుగారు. తీసుకురాకపోతే మన అందరికీ కూడా ప్రమాదమే. తీసుకెళ్తున్నా, ఒకవేళ నేను తీసుకురాకపోతే కనుక నాకు 2 కుమారులు ఇద్దరిని కూడా చంపేయని చెప్పి మాటిచ్చుకొని యాకోబు దగ్గర నుంచి ఎవరిని తీసుకెళ్లారంటే బెన్యామీని తీసుకెళ్లారు. 42వ అధ్యాయం పూర్తయింది. టు బీ కంటిన్యూడ్ నెక్స్ట్ వీక్. అదవుతుంది 43వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం 50వ వచనం వరకు. కాబట్టి గమనించాలి, 7 అధ్యాయాలు మనం ధ్యానించాం. దేవుడి మాటలు దీవించును గాక. గ్రామాన్ని, సంఘాన్ని, కుటుంబాలను ప్రభువా మీరు దీవిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంచెలంచెలుగా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఉత్సాహంగా ఇచ్చువాని, ఉత్సాహంగా వచ్చువాని, ఉత్సాహంగా నీ పనిలో పాలు పంచుకుని ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దీవిస్తాను వాగ్దానం చేస్తావు. దీవిస్తాను వాగ్దానం చేసిన నమ్మదని వాడు కనుక మీ దీవెనలు మెండుగా మేము పొందుకోవడానికి తగిన సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఆ 3 సంఘాల్లో ప్రభా ఇంచుమించుగా తండ్రి ఇక్కడ 15 మంది, ముంగండ్లో 14 మంది, అలాగే తండ్రి పోతాలంక 4, ఇంచుమించుగా తండ్రి 30 మంది నైనా, 30 మంది సుమారు తండ్రి 35 మంది వరకు తండ్రి ఈ యొక్క నైనా స్త్రీలకు సహకారం అందిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. దీన్ని ఏ రీతిగా మేము దేవాస్ ప్రోత్సహిస్తున్నాము, సహకరిస్తున్నాము, ఏ రీతిగా పనిచేస్తూ ఉన్నామో దీనికి సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. మన గ్రామంలోనే కాకుండా జరుగుతున్న సేవ అంతటిని కూడా మీరు బలపరిచి ఆస్వాదించండి. విస్తారంగా ఇచ్చేవానికి విస్తారమైన దీవెనలు ఉంటాయని వాగ్దానం చేశారు. కన్నీటితో విత్తువారు సంతోషంతో పంట కోస్తారని వాగ్దానం చేశారు. ఈరోజు ప్రభువా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడంటే తండ్రి నీ కృప తోడుగా ఉంది. నువ్వు ఆకాశం నుంచి ప్రభువా యోసేపు గుంటలో ఉన్నప్పుడు చూసావు, జైల్లో ఉన్నప్పుడు చూసావు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు చూసావు తండ్రి. ఎక్కడ ఉన్నా నమ్మకత్వంగా యథార్థంగా ముందుకు సాగిన కారణం బట్టి అతన్ని ప్రభు రాజుని చేశారు. మీకు స్తోత్రాలు. ఇంకో తండ్రి, మేము కూడా నీ పనిలో ముందుకు సాగుతున్నప్పుడు నీ పని కొరకు ఏ రీతిగా మేము ఖర్చు పెడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, నీ కొరకు నీ పనిలో ఏ రీతిగా దాన్ని ముందుకు సాగుతున్నాం, అనేక విషయాలు ప్రభువా మేము తెలుసుకుని మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆస్వాదించండి నాయన. ఈరోజు వాక్యంలో దైవ ఏ రీతిగా తండ్రి యోసేపును ఫలింపచేశారు. మా ఆత్మీయ పిల్లలందరినీ కూడా ఈ ప్రార్థన ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఫలింపచేయండి, విస్తరింపచేయండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి నాన్న. వివాహాల విషయంలో కానీ బిడ్డలు, అలాగే తండ్రి చదువుల విషయంలో కానీ, గర్వఫలాల విషయంలో కానీ, చేస్తున్న వ్యాపార విషయంలో కానీ ప్రభు వారి పట్ల గొప్ప కార్యాలు చేయండి. అద్భుతమైన రీతిగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా హెచ్చించి మీ సాక్షులుగా వాడుకుని మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన 3 సంఘాల్లో జరుగుతున్నటువంటి కార్యాల పట్ల మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పిన సాక్ష్యాలని ఆయన వారి తండ్రి ఏ రీతిగా సందులో నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నారో వారు మహింపరిచిన ప్రతి విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. ఈరోజు పుట్టినరోజులు పెండ్లు జరుపుకున్న వారిని దీవించండి. ఈరోజు ప్రభు ఉదయాన్ని ప్రభు పెండ్లి కుమార్తెగా తండ్రి నాయన ప్రియుని ప్రభా మేము సిద్ధపాటు చేస్తాం. మీకు స్తోత్రాలు. రేపు 18వ తారీఖు ఈ కార్యక్రమం వరకు తండ్రి అభ్యర్థం బలపరిచి ఆస్వాదించి సహాయం దయచేయండి. జరుగుతున్న కార్యక్రమాల్లో నీ కృపను గ్రహించండి. ఇదిగో ప్రభా ఒక పక్క తండ్రి లేని బిడ్డ ప్రభా ఎంతో కార్యం జరుగుతుండగా అనేకులు దాంట్లో పాలు పంచుకుని బిడ్డ దీవించే గొప్ప భాగ్యం దయచేసి మీరే మహిమ పొందుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన తండ్రి మా యొక్క నాయన రాష్ట్రం అంతా కూడా ఈరోజు అంబేద్కర్ యొక్క పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆ ప్రాంతాలు ఎటువంటి గొడవలు అందరూ లేకుండా ప్రేమతో శాంతితో నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. ఈరోజు మా గ్రామం జరుగుతున్న ప్రతి కార్యక్రమం దీవించి ఆస్వాదించండి. చిన్నలనేమి పెద్దలనేమి తన ఎందుకు బైబిల్ దీవించి ఆస్వాదించండి. సండే స్కూల్ బిడ్డల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఏర్పాటు చేసిన ప్రసాద్ కుటుంబాన్ని, సంఘస్థులకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మధ్య ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, బజ్జి కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించి ఎవరు ఎంత ఖర్చు పెట్టి ప్రయాసపడ్డారో వారి ప్రయాసం అంతా వ్యర్థం కాకుండా దీవించి ఆస్వాది. అలాగే ప్రభా నీ సంధి కన్నీటితో విత్తువారు సంతోషంతో పంట కోస్తారని నీ సంధి ఎంత హెచ్చించి మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నారో వారందరూ ట్రస్ట్ వారిని, అలాగే తండ్రి యూత్ వారిని ప్రభు దీవించి ఆస్వాదించండి. సహాయం ఇంకా అనేకమైన కార్యక్రమాలు ప్రభా మా సంఘాల ద్వారా జరగాలి తండ్రి. నాయన నీ చిత్తమైతే ప్రభా వచ్చే శుక్రవారం తండ్రి ఆల్ నైట్ పేరు వచ్చే పై శుక్రవారం ప్రభా ఆ ఆల్ నైట్ పేరులో కూడా దాన్ని అందరూ పాలు పంచుకుని మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. దేవా నీ సన్నిధిలో మా యొక్క సమస్త నాయకులను, మిషనరీ వారిని, సంఘబిడను, కుటుంబాలను సమస్తాన్ని కూడా మీ చేతులు పెడుతుండగా అంచెలంచెలుగా ప్రతి కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేసి మీరే మహింపు దీవించి ఆశీర్వదిస్తారని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని తండ్రి మా యొక్క ఈ ప్రార్థన తండ్రి దూరదేశంలో మా బిడ్డలు ఉన్నారు, అనేక మంది ఆత్మీయులు తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఎక్కడుండి మాటలు వినుచున్న వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మీరే మహింపు దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరు లేచి నిలబడదామండి. అందరు లేచి నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక.
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకు, సర్వలోకుల పరిశుద్ధులకు జరుగుతున్న సేవా కార్యక్రమాలకి సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనండి. పక్కవారి